బట్ డాట్. ఓకేనా? ఈ మెంబర్ ఆపరేటర్ అనేది నథింగ్ బట్ ఏ డాట్ అనమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇది నథింగ్ బట్ ఏ మెంబర్ ఆపరేటర్ ఆర్ యాక్సెస్ మెంబర్స్ అండి. లైక్ ఇట్స్ అన్ యాక్సెస్ ఆపరేటర్ అనమాట. అంటే ఈ ఆపరేటర్ దేనికి యూజ్ అవుతుందంటే ఇట్ ఈస్ యూజ్ టు యాక్సెస్ మెంబర్స్ లైక్ వేరియబుల్స్, మెథడ్స్ ఆర్ ఇన్నర్ క్లాసెస్ దట్ బిలాంగ్స్ టు ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎ క్లాస్. ఒక క్లాస్ ఉందనుకోండి, ఆ క్లాస్ లోపల మెథడ్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి. అర్థమైందా? మీకు తెలుసు కదండి, క్లాస్లో మనకి ఏమేమి ఉంటాయి? వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఇన్నర్ క్లాసెస్ ఉంటాయి, అవునా? సో ఇప్పుడు మనం వేరే క్లాస్లోకి వెళ్ళి ఏ అనే క్లాస్లో ఏ అనే క్లాస్లో మనకి వేరియబుల్స్, మెథడ్స్, ఇన్నర్ క్లాసెస్, ఓకేనా? ఈ ఇన్నర్ క్లాసెస్ అనేవి ఉంటాయండి, మనకి ఉన్నాయి అనుకోండి, ఎగ్జెప్షన్. ఓకే, ఇవి బి అనే క్లాస్, ఇంకో క్లాస్ రాశానండి నేను. ఈ బి అనే క్లాస్లో ఈ ఏ అనే క్లాస్లో ఉన్న మెథడ్ని లేదంటే ఏ అనే క్లాస్లో ఉన్న వేరియబుల్ని నేను యూస్ చేసుకోవాలి అంటే ఎట్లా వాడతాను? ఎస్, క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్ రాస్తాము. సో దీన్నే మెంబర్ వేరియబుల్ అంటారు. ఏదో యాక్సెస్, ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ద members from the other classes is nothing but a member operator అన్నారండి. దీని గురించి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పను, గోయింగ్ ఫార్వర్డ్ మీకే అర్థమైపోతుంది ఎగ్జాంపుల్ అనేది. ఎందుకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం ఉంది? ఇక్కడ మనకు రిజల్ట్ అనేది తీసుకున్నాము. రిజల్ట్ అనే క్లాస్లో E1 అనేది స్టూడెంట్ క్లాసు. స్టూడెంట్ క్లాస్ డాట్ ఎప్పుడైతే పెట్టామో ఆ స్టూడెంట్ క్లాస్లో ఉన్న సెట్ స్టూడెంట్ అనే మెథడ్ మనకు ఆటోమేటిక్గా పాపప్ అయింది, అవునా? అది. సో ఇట్లా మనం ఈ మెంబర్ ఆపరేటర్ని యూస్ చేసుకొని వేరే క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని, వేరే క్లాస్లో ఉన్న మెథడ్స్ని, వేరే క్లాస్లో ఉన్న ఇన్నర్ క్లాసెస్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అర్థమైందండి? సో